డిబేట్. సో ఈ డిబేట్ లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు బండారు వంశీకృష్ణ, తెలుగు యువత అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం, అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే నాగార్జున కాసరగడ్డ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, త్వరలోనే సీనియర్ కౌన్సిల్ హైకోర్టు ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. రాజేష్ గారు, ఓవరాల్ గా 2021 సంవత్సరం నుంచి తీసుకున్నప్పుడు, అంటే ఆయన ఒక ఎంపీగా, రెబల్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని విమర్శించారు. ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా ప్రజలకి చెప్పారు. ప్రజల్లో ఆల్రెడీ ఇప్పటికీ తెలుసు ఆయన రచ్చబండ కార్యక్రమం కానీ ఇవన్నీ. ముఖ్యంగా ఈ కస్టోడియల్ టార్చర్ అన్న దగ్గరకు వచ్చేసరికి నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పివి సునీల్ అరెస్ట్ అనేది రేపు మాపు అన్నట్టుగా 6 నెలల నుంచి సాగుతూనే వస్తుంది. ఇక అక్కడ నుంచి ఆ ఫోన్లో ఎవరైతే వీడియో లైవ్లో చూశారో వారి పేర్ల దాకా వెళ్తూనే వారిని కూడా పిలిపించేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రస్తుత ఊహాగానం మాత్రమే కాదు, రఘురామకృష్ణరాజు గారు కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అంశం. మరి అది జరుగుతుందంటారా? ముందు ఏం జరగబోతోంది? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే బిఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నా వాయిస్ వస్తుందా? వస్తుందండి. ఎస్. ఓకే. అయితే ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 5 వరకు 5గురిని నిందితులుగా చేర్చారు. ఆ చేర్చిన 5గురిలో అక్యూజ్డ్ నెంబర్ 4 గా ఉన్న విజయపాల్ గారు అరెస్ట్ జరిగింది. వాస్తవంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకొని కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన పాత్రధారిగా విజయపాల్ అరెస్ట్ అయ్యారు. కానీ విజయపాల్ కానీ లేదు ఆ కేసులో మిగిలిన అక్యూజ్డ్ గా ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1 and 2 పివి సునీల్ కుమార్ గారైనా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికైనా, లేదు అక్యూజ్డ్ నెంబర్ 5 గా ఉన్న ప్రభావతి గారికైనా రఘురామకృష్ణరాజు గారితో ప్రత్యక్ష వైరమేం లేదు. కేవలం వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా ఆనాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి ఈ విధమైన వ్యవహార శైలికి ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయండి, కస్టోడియల్ టార్చర్ కి గురి చేయండి అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్ నెంబర్ 3 గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విచారణ చేరి తీరాలి. ఎందుకు రఘురామకృష్ణరాజు గారి మీద అంతటి కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే, ఆయనేమి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మీద కొంతమంది మీద నమోదవుతున్న కేసుల్లోగా ఆయనేమో అసభ్యకరమైన పదజాలంతో, దూషించే పదజాలంతో, లేదు మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ వీడియోలతోటి ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచలా. వాస్తవంగా జరిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెగ్గిన ఎంపీగా ఆయన పార్లమెంట్ లో ఒక రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని ఏం రఘు ఎలా ఉన్నావు అని చెప్పని గుర్తుపట్టి పలకరించారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చల. నా ఎంపీని ప్రధానమంత్రి పలకరించడమా అంటే, ప్రధానమంత్రి తోటి నా ఒక ఎంపీకి త్రూ నా ద్వారా కాకుండా డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా అనే ఒక రకమైన జలస్ జగన్మోహన్ రెడ్డి గారిలో బిగినైంది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఢిల్లీలో మొత్తం పార్లమెంట్ సభ్యులకు ఒక విందు సమావేశం ఏర్పాటు చేశారు. 350 మంది ఆ విందుకి హాజరుగా పార్లమెంట్ సభ్యులు, అలాగే దాదాపుగా 300 కేంద్ర కేబినెట్ ఆ విందుకి హాజరయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రుచించలా. ఆ తర్వాత జాతీయ విద్యా హక్కు చట్టం మీద ప్రసంగించే అంటే ఆస్కారం రఘురామకృష్ణరాజు గారికి దక్కింది. అంటే వైసీపీ పార్టీ లోక్సభ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యా హక్కు చట్టం మీద పార్లమెంట్ లో ప్రసంగించే అవకాశం రఘురామకృష్ణరాజు గారికి దక్కింది. ఇక్కడ వైసీపీ పార్టీ స్థూలంగా జాతీయ విద్యా హక్కు చట్టానికి మద్దతు ప్రకటించింది. అంటే ఆ చట్టానికి, ఆ బిల్లుకి మద్దతు ప్రకటించారు అని అంటే లెటర్ అండ్ స్పిరిట్, ఆ బిల్లులో ఉన్న ప్రతి అంశానికి మద్దతు ప్రకటించినట్టే. ఇక్కడ ఆ బిల్లులో ఉన్న కీలకమైన అంశం వచ్చేటప్పటికి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు కొంచెం స్ట్రెస్ చేసి చెప్పారు. ఆ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, వైసీపీ పార్టీ ఆ బిల్లుకి మద్దతు తెలిపింది. అదే అంశాన్ని వైసీపీ పార్టీ లోక్సభ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ లో మరొకసారి రీఇటరేట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అనుకుంటున్నప్పుడు నువ్వు మాతృభాష గురించి ఎలా ప్రస్తావిస్తావు అని చెప్పని రఘురామకృష్ణరాజు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మాతృభాషలో విద్యాబోధనని ప్రతిపాదించినప్పుడు ఆ బిల్లును అపోజ్ చేసి ఉండాల్సింది. అక్కడికేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి వాళ్ళ బిల్లులకు మద్దతు తెలపాలి. కానీ ఆ బిల్లులోని కంటెంట్ విషయంలో మాత్రం
భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం అంటే అది అంటే డబుల్ కట్ డోల్కి అంటాం కదా మనం, అంటే రెండు నాలుగల ధోరణి. అదే వైఖరి వైసీపీ ప్రదర్శించింది. ఈ విధంగా రఘురామకృష్ణరాజు గారి పట్ల గ్రాడ్యువల్ గా గ్యాప్ పెంచుకుంటూ వైసీపీ అధిష్టానం పెంచుకుంటూ వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు ఏమి పార్టీ విద్రోహ చర్యలకు పాల్పడాల. వైసీపీ పార్టీ గ్రాడ్యువల్ గా రఘురామకృష్ణరాజు గారిని డిజోన్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఆ డైజెస్ట్ చేసుకోలేని ఏకైక కారణంతో రఘురామకృష్ణరాజు గారిని, వాస్తవంగా ఇక్కడ జరిగింది కూడా అరెస్ట్ అంటానికి కూడా మనం వీల్లేదు. ఎందుకనంటే ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటి ఏపీసీఐడి అధికారులు ఆయన అరెస్ట్ కి సంబంధించిన వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఆ వారెంట్ తీసుకెళ్లి ఆయన ఇల్లున్న ఏరియా పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ వారెంట్ సబ్మిట్ చేసి, మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సోమన్స వ్యక్తిని మేము ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పిన వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకోవాలి. ఆ తర్వాత ముందు హైదరాబాద్ లో ఆ కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు ఆయన ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద గుంటూరుకు తరలించాలి. ఈ డ్యూ ప్రాసెస్ ఎక్కడా ఫాలో కాల. ఎకైకిని ఇంటికి వెళ్ళిపోయారు, ఆయన్ని బలవంతాన లాక్కొచ్చి జీపులో కొలేశారు, తీసుకెళ్లిపోయారు గుంటూరు. గచ్చిబౌలి పోలీసులకి సమాచారం లేదు, ఇక్కడ స్థానిక మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయలేదు, ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లే అవకాశము ప్రయత్నం చేయలేదు. అంటే ఆ జరిగిన దాన్ని మనం అరెస్ట్ అంటానికి కూడా వీల్లేదు, దాన్ని ఒక అపహరణగానే పరిగణించాలి. అయితే రాజేష్ గారు ఇదంతా కూడా పబ్లిక్ లో ఇప్పటికి ఎలాగా అంటే నలిగిపోయినటువంటి ఒక స్టోరీ. అంటే రఘురామకృష్ణరాజుని ఎలా తీసుకెళ్లారు, ఏం చేశారంటే అంశం ఏంటి అంటే విజయపాలు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అనేది కీలకం. ఇవాళ విజయపాలు ఈ పరిస్థితికి తనకు తాను స్వయంకృతాపరాధం. ఇది ఒక పోలీస్ అధికారిగా ఉండి ప్రాసెస్ ఫాలో కాకుండా ఒక ఎంపీని బలవంతాన అపహరించి తీసుకెళ్లి అక్కడ ఏం జరిగింది అనేది మనకందరికి తెలుసు. మరి విజయపాల్ అరెస్ట్ అయ్యాడు, మరి విజయపాల్ సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేదు రఘురామకృష్ణరాజు గారి మీద విజయపాల్కు ఇంత కక్ష కట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద అంటే 100% నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగానే ఆయన పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ఈ విధమైన చర్యలకు వాళ్ళు విడిగట్టారు. అటువంటిప్పుడు ఖచ్చితంగా ఇవాళ అక్యూజ్ నెంబర్ 4 గా ఉన్న విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు దానిని ఆదేశించిన వాళ్ళు, ఈ విజయపాల్ని ప్రోత్సహించిన వాళ్ళు, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన అందరికందరూ కూడా చర్యలకు బాధ్యులే. ఇవాళ అక్యూజ్ నెంబర్ 4 గా ఉన్న ఒక ఏఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్ అయినప్పుడు అడిషనల్ డీజీలు, డీజీ స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళకేం అడిషనల్ గా ప్రివిలేజెస్ ఏం లేవు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీరుతారు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయాలకి, వాళ్ళ ద్వారా జరిగిన ఈ చర్యలకి వాళ్లే బాధ్యులు. ఇది వాళ్ళు సృష్టించుకున్న స్వయంకృతాపరాధపు సంక్షోభం. 100% దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు హ్యాండిల్ చేసి తీరాలి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సమన్ చేసి విచారణకి పిలిచి ఆయనను కూడా బాధ్యుడిని చేసి తీరాల్సిందే. రైట్. వంశీ గారు, అంటే పివి సునీల్ గారితో మీ పార్టీ వాళ్ళకి వ్యక్తిగతంగా వివాదాలు ఉన్నట్టయితే ఎవరో చెప్పరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఒక ప్రభుత్వ అధికారి కింద అన్ని ప్రభుత్వాలకి ఆయన పనిచేయాల్సిందే యాజ్ పర్ డ్యూటీ. బట్ గత 5 ఏళ్లలో మాత్రం ప్రభుత్వాన్ని పరంగా ప్లస్ ప్రైవేటు పరంగా కూడా ఆయన పనిచేశారు, దాన్ని మీరు వ్యతిరేకించారు. ఇలా ఒక ఐపీఎస్ ఆఫీసర్